బడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి నేను చదువుతున్నాను మేడం. ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి. కూర్చోండి సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితుల పైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారు అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సబ్జెక్ట్ లేరే. ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి భయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు. ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి. ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కించపరిచారు అధ్యక్ష. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, మీనింగ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. బుక్ లో రీడౌట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. మెసేజ్ కమ్యూనికేట్ అయింది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు. ఆయన క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో? గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు. కల్పన జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది. క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష. మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష. మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు, ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష. పార్టీ విధానం ఇది, చాలా ప్రభుత్వ విధానం ఇది, చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటు కూడా స్పీచ్ లో చెప్తా. వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి. వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి. ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు. చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఇది
పార్టీ ప్రభుత్వ ఒక్క నిమిషం అధ్యక్ష ఇప్పుడు 6.5 లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ 4th పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లెజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ 4 lakh jobs. ఇది చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఓకే ఓకే కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే చెప్పలేండి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష. నేను అనలేదు నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష. నాకు ఒకటి పంపించండి, తెలుగు చదివించాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి. మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్ రెండు పంపించారు. తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు నియామకాలు కాదు. అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే అలోపి గారు. సార్ అధ్యక్ష చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు. అవకాశాలు కల్పించాము. మీరు ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ there is no controversy. Absolutely there is no controversy. కాదు అధ్యక్ష, ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు 3rd పేజ్ సార్ లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను అనేది అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించామని లేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు ఇదో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడిందంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే
అంటే కూర్చోండి, మాట్లాడతాను, కూర్చోండి. ఎల్ఓపి గారు, మంత్రి గారు కూర్చొని మాట్లాడతాను.